చంపావు నేను చిన్నప్పుడు నేను కలిసిన మొదటి రోజు నుంచి నేను నిన్ను ఫ్రెండ్గానే కదా చూశాను. కానీ నీకు మాత్రం ఎందుకురా ఇంత కోపం? ఎందుకురా ఇంత కసి? చిన్నప్పుడే నువ్వు నా జీవితంలోకి రాకుండా ఉండుంటే నేను మా నాన్నతో ఉండుండేవాడిని, నేను నా అనీషాతో ఉండుండేవాడిని. చిన్నప్పటి నుంచి నా జీవితం ఎప్పుడు సంతోషంగా సాగినా ప్రతిసారి వచ్చి దాన్ని చెడగొట్టావు కదరా నిన్ను. మీ నాన్న చంపింది నువ్వు, తప్పు చేయడం మొదలెట్టింది నువ్వు, నీ పెళ్ళాం బిడ్డని ఆపదలో పెట్టింది నువ్వేరా. బాబా అమాయకుర్రా మా నాన్న, ఆయన ఏం తప్పు చేశాడు? ఓడిపోతుంటే నొప్పిగా ఉంది కదా, నాకు అంతేరా. అనీష చనిపోయినప్పుడు ఇదే నొప్పిరా నాకు కలిగింది. గెలుపు ఓటమని ఇంకా నువ్వు జీవితాన్ని పోటీగానే చూస్తున్నావు కదా. అవునరా, చావు కంటే దారుణమైంది ఏంటో చెప్పునా? పగ తీర్చుకోవాలనే కసితో చావడమేరా. రే, నీ బాబుని చంపి నిన్ను కూల్ చేశాను రా, నాకు అది చాలరా. ఇప్పుడు నన్ను చంపడానికే వచ్చావు. నా కాలు వదలరా, వదలరా కాలు, వదలరా. నేను నిన్ను చంపడానికి వచ్చాను, మా నాన్నని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికే వచ్చాను. కానీ నీ పెళ్ళాన్ని చంపినవాడు ఏదో గోల్లో సంతోషంగా తిరుగుతున్నాడు. అది నీకు తెలియదు కదా. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ఆ చైనా వాడికి బిట్కాయిన్ పంపించింది, మిషన్ ఫెయిల్ అయిన వెంటనే వాడు మనుషులు పంపించి నీ పెళ్ళాన్ని చంపింది నాకు తెలుసురా. కానీ నువ్వు అది ఆలోచించలేదు కదా. కోపం వస్తే నీ మైండ్ పనిచేయదు రాజీవ్. అనిషాన్ని చంపిన వాడికి నువ్వు అదే నొప్పిని ఇవ్వలేకపోయావురా. సూర్య, నువ్వు చెప్పింది అబద్ధమే కదా. చెప్పరా, ఎవర్రా వాడు? నన్ను పైకి లాగరా, నన్ను పైకి లాగరా సూర్య. గుడ్ బై రాజీవ్. నన్ను పైకి లాగరా.
డాడీ ఎవ్రీ ఇయర్ తాత డెత్ యానివర్సరీకి వచ్చేటప్పుడు ఆ అంకుల్ కి ఎందుకు డాడీ పువ్వులు పెడుతున్నారు? నేను అమ్మని అడిగితే ఆయన బ్యాడ్ మ్యాన్ అని చెప్పింది. వాడు బ్యాడ్ మ్యాన్, కానీ నీ వయసులో ఉన్నప్పుడు వాడు గుడ్ బాయ్. ఆ తర్వాత వాడు బ్యాడ్ మ్యాన్ అవడానికి, నేను సూపర్ మార్కెట్ పెట్టుకోవడానికి రెండిటికీ ముఖ్యమైన కారణం మా ఇద్దరి నాన్నలే. అందుకే మర్చిపోకుండా పువ్వులు పెడతాను. అరే పో డాడీ, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. సరే, నువ్వు పెద్ద అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావు? ఎందుకు అడుగుతున్నావు? ఊరికే చెప్పరా. ఫైటర్ పైలట్ అవునా? సూపర్ రా. వద్దు, సెంటోసాలో ఒక అంకుల్ రోలర్ కోస్టర్ డ్రైవ్ చేశారు కదా, ఆయనలా అవుతాను. డైలీ అందులో వెళ్ళొచ్చు. సరేరా. లేకపోతే నన్ను మీలాగా మన షాప్ లో పనిచేయమంటారా? ఎందుకురా? డైలీ చాక్లెట్ తినొచ్చు కదా. అది కూడా మంచి పనేరా. సూపర్ రా. డాడీ నేనేం చెప్పినా సరే సూపర్ అంటావేంటి? చెప్పు, నీకు ఇంకా ఏమేం ఆశలు ఉన్నాయి? నేను బ్యాట్ మ్యాన్ లా పారాషూట్ వేసుకుని జంప్ చేయాలి. ఆ తర్వాత స్పైడర్ మ్యాన్ లా బ్యాడ్ పీపుల్ తో ఫైట్ చేయాలి. షిన్చాన్ లా కిక్ బటర్స్కి లా కామెడీ చేయాలి. ఆ తర్వాత డోరేమోన్ గాల్లో ఎగురుతాడు కదా, ఎత్తుగా ఎగురుతాడే, అలా ఫ్లైట్ లాగా నేను ఎగురుతూ ఉండాలి.